థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ. దట్ వాజ్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. కాసర్ల శ్యామ్ గారు రాసినటువంటి పాట, మంగ్లీ పాడినటువంటి పాట. దీన్ని అలా వెళ్ళాలని తెలియక ఇందాకటి నుంచి చాలామంది నార్మల్గా దిగేశారు. ఆ బాబు బాగానే ఉన్నాడు, ఒకసారి చూడమ్మా. ఓకే ఓకే, హరిశంకర్ గారు మీకు వెల్కమ్ చెప్పడానికని. అది రింగ్ ఒకటి పోయిందండి. అలాగే వశిష్ఠ గారు హాయ్ అండి. రింగ్ పోయింది, మీకు ఏమైనా ఐడియా ఉందా? దొరికిందా మీకు? ఓకే, మీరు ఈ రింగ్ గురించి చెప్తున్నారా? మాకు అర్థమైంది. ఓకే, తర్వాత అడుగుతాము. మిమ్మల్ని కూడా ఇంట్రాగేట్ చేసేటువంటి ఒక చిన్న కార్యక్రమం ఉంది మాకు. బట్ బిఫోర్ దట్, ఇందాక పాట రాసింది కాసర్ల శ్యామ్ గారు అండ్ పాడింది మంగ్లీ, కంపోజ్డ్ బై మిస్టర్ కాలభైరవ. సినిమా ట్రైలర్ని లాంచ్ చేసింది ఎవరో నేను విడిగా మీకు చెప్పక్కర్లేదు, మన మెగాస్టార్ చిరంజీవి గారు ట్రైలర్ని లాంచ్ చేశారు. ఒక్కసారి ఆ వీడియో బైట్ని, చిరంజీవి గారు ఇచ్చిన వీడియో బైట్ని చూసేద్దామా? లెట్స్ హ్యావ్ ద వీడియో బైట్ ప్లీజ్. Star, mega star, mega star. డాన్స్ లోన స్వింగ్ చూస్తే పూర్ణ కాలు లోడింగ్, ఫైట్ తోన రఫాడిస్తే బ్లాక్ బస్టర్ హిట్ ఎల్లే. ఫేస్ లోన గ్రేస్ చూస్తే మూను రేసు పోదులు, తన బొమ్మ పడితే సిల్వర్ స్క్రీన్ గోల్డ్ గాని మారునులే. ఇన్స్పిరేషన్ కేర్ ఆఫ్ అటర్స్ మెగా స్టార్ తిరిగేలే. సెల్ఫ్ మేడ్ స్టార్ అంటే మెగా స్టార్ డౌటేలే. రక్త నేత్ర దానంతో చిరస్థాయిగా నిలిచినులే. మంచి మాట పంచునేస్తాం మెగా స్టార్ మనతోడే. మెగా స్టార్, మెగా స్టార్. రైట్, ఇప్పుడే నేను భాగ్సాలే ట్రైలర్ చూస్తున్నాను. ఇందులో హీరోగా మన శ్రీసింహ, మన కీరవాణి గారి అబ్బాయి హీరోగా చేశారు. అట్లాగే కీరవాణి గారి మరో అబ్బాయి కాలభైరవ కూడా మ్యూజిక్ అందించారు. కమింగ్ అప్ కోసం అని అలాంటి ప్రయోగాలు చేస్తున్నారు మా వాళ్ళు. ఓకే, సో ద ట్రైలర్ వాజ్ లాంచ్డ్ బై మెగాస్టార్ చిరంజీవి గారు. ఇక్కడ శ్రీసింహ అండ్ అలాగే కాలభైరవ గురించి ఒక విషయం చెప్పాలి. వీళ్ళిద్దరూ అసలు ఇండస్ట్రీకి సంబంధించి అంత పెద్ద దిగ్గజాల ఫ్యామిలీ నుంచి వచ్చినా ఎప్పుడూ కూడా ఆ పేర్లు వాడడం నేను చూడలేదు. నేను వాడాను చాలా ఎక్కువగా కీరవాణి గారి పేరు, రాజమౌళి గారి పేరు, కానీ మీరు వాడడం మాత్రం చూడలేదు. అసలు ఇండస్ట్రీకి సంబంధం లేనట్టుగానే ఉండి వాళ్ళు కష్టపడి పనిచేసేటువంటి తీరుకి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్పాలి టు శ్రీసింహ అండ్ ఆల్సో టు కాలభైరవ. లాంగ్ వే టు గో. అసలు నేను నాన్నగారి సినిమాల ప్రీ రిలీజ్లు, మీ సినిమాల ప్రీ రిలీజ్లు, తర్వాత రాబోతున్నటువంటి తరం ప్రీ రిలీజ్లు కూడా చేస్తానని నేను కలలో కూడా ఊహించలేదు. ఇవన్నీ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాము. అండ్ ఇప్పుడు ప్రసన్న కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ప్రొడ్యూసర్ ప్రసన్న గారికి స్వాగతం పలుకుతూ వారి బెస్ట్ విషెస్ని భాగ్సాలే టీమ్కి ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సాలే కన్నా ముందు భాగ్ పెట్టడం మంచిదైంది, లేకపోతే యాంకర్కి చాలా కష్టం అయ్యేది. భాగ్సాలే ఇది చాలా రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్. మనకి గతంలో మనీ సినిమా రామ్ గోపాల్ వర్మ గారు ఇక్కడి నుంచి సూట్ కేసులు తీసుకుని వెళ్ళి బాంబే వెళ్ళటానికి ఎంత ఉపయోగపడిందో మనం చూసాము. సో దాని తర్వాత నుంచి స్వామిరారా, అసలు ఆ ఫార్మాట్లో కంటిన్యూలో టైటిల్ కూడా అద్భుతమైన టైటిల్. తెలంగాణలో సాలే అంటే చాలా పెద్ద ఫేమస్, సాలే సాబ్ అంటాం. ఇక్కడ భాగ్సాలే మంచి టైటిల్. అర్జున్ దాస్యం గారు, అలాగే కీరవాణి గారు ఇద్దరు అబ్బాయిలు, శ్రీసింహ గారు కానీ కాలభైరవ గారు కానీ ఇవాళ మన స్థాయిని ప్రపంచ స్థాయికి ఆస్కార్ రేంజ్కి తీసుకెళ్ళి తెలుగు సినిమా అంటే ఏంటి అనేది ప్రపంచంలో అగ్ర పీఠం అధిష్ఠించినట్టు చేసిన ఒక ఫ్యామిలీ నుంచి వస్తూ, గతంలో మనం మత్తు వదలరా చూసా. మత్తు వదలరా నేను ఢిల్లీలో ఇండియన్ పనోరమాకి వెళ్ళినప్పుడు 220 సినిమాలలో 60 సినిమాల్లో 2 తెలుగు సినిమాలు సెలెక్ట్ అయినాయి. దట్ ఈస్ 1 మత్తు వదలరా, 2 గతం. సో ఫైనల్గా అప్పట్లో ఆ మత్తు వదలరాలో కొంచెం డ్రగ్స్ అది మ్యాటర్ ఉండి అప్పుడు ఆ చైర్మన్ లేదది ఆ సినిమా కాదండి అదని అంటే అప్పుడు ఫైనల్గా గతం 20లో ఇచ్చాం. సో అలాంటి సినిమాలు ఆ ఫార్మాట్ నుంచి వచ్చిన ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అయ్యి అర్జున్ దాసింగ్ గారు ఇంకా మిగతా ప్రొడ్యూసర్సు ప్లస్ ఈ టెక్నీషియన్స్ అందరికి కూడా పెద్ద హిట్ అయ్యి చాలా ఉజ్వల భవిష్యత్తు ఉండి మళ్ళా ఆ ఆస్కార్ పీఠాన్ని అగ్రాసనానికి తీసుకెళ్ళటానికి వీళ్ళు ఇంకా మున్ముందు తరాలకు వీళ్ళు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు, థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి విష్ణు గారిని, విష్ణు ఇందూరి గారిని, విబ్రి మీడియాస్ అధినేత వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. మనకి 83 లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని అందించి
ఎన్నో అవార్డ్ ఫంక్షన్స్ అలాగే కొత్త రకమైనటువంటి కార్యక్రమాలకి ఆద్యులు విష్ణు గారికి స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానం చేస్తున్నాము ఫర్ హిస్ బెస్ట్ విషెస్ టు భాగ్సాలే టీమ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. భాగ్సాలే డైరెక్టర్ ప్రణీత్ నాకు బాగా తెలుసు. అండ్ ప్రణీత్ ఈజ్ వెరీ టాలెంటెడ్ యంగ్స్టర్ అనమాట. అండ్ ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది దిస్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఏ బ్లాక్ బస్టర్ అని. ట్రైలర్లో శ్రీసింహ చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. అండ్ ఈ జనరేషన్లో కొందరు యంగ్స్టర్స్ కలిసి ఒక ఫిల్మ్ చేసినప్పుడు ఆ ఫిల్మ్ని ఎంకరేజ్ చేయడానికి అందరం ముందుండాలి. అండ్ ఐ ఫీల్ ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు సపోర్ట్ దిస్ ఫిలిం బికాజ్ ఈ యంగ్ జనరేషన్ హ్యాస్ డన్ అ గ్రేట్ ఎంటర్టైనర్. అండ్ ఇప్పుడు అందరూ ప్రతి యాక్టర్ నాకు ఒక పీరియడ్ బ్యాక్డ్రాప్ కావాలి, నాకు ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్ కావాలి, నాకు ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ కావాలంటున్న టైంలో మంచి ఎంటర్టైనర్ ఇస్తున్న మీకు దిస్ మై బెస్ట్ విషెస్. ప్రొడ్యూసర్స్గా ఐ ఫీల్ యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్ ఇన్ పుట్టింగ్ అప్ దిస్ ఫిల్మ్ టుగెదర్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు, థ్యాంక్ యూ. నాకు ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్ కావాలి, ఒక పీరియడ్ బ్యాక్డ్రాప్ కావాలి, అలాగే నాకు ప్రీ రిలీజ్కి సుమా కావాలి అని అనుకుంటున్న ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ తెలియచెప్తూ ఆ ప్రొడ్యూసర్స్ మనం ఒకసారి యష్ గారితో మాట్లాడించేద్దాం. యష్ రంగినేని గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. యష్ గారు వేర్ ఎవర్ యు ఆర్. ఓ ఎస్ యష్ గారు. ఆల్ ద బెస్ట్ టు యూ అండి అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ టు యూ. అందరికీ నమస్కారం. భాగ్సాలే గురించి చెప్పాలంటే ఇట్స్ గోయింగ్ బ్యాక్ టు ఒక 2 years అనుకుంటా. ప్రణీత్ ఫస్ట్ టైం నాకు దీనికి స్టోరీ చెప్పినప్పుడు అర్జున్ గారు తర్వాత ప్రాజెక్ట్లో జాయిన్ అయిపోయి ఈ ప్రాజెక్ట్ని ఇంత ముందుకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. పర్టికులర్లీ భాగ్సాలే విషయంలో ప్రణీత్ ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ అని అనిపించదు. ఎందుకంటే నేను సినిమాని ఒక 2 సార్లు చూసిన ఆల్రెడీ. ఈ 2 సార్లలో ఫైనల్ కట్ చాలా బాగా వచ్చింది, అమేజింగ్లీ, అంటే చాలా ఎంటర్టైనింగ్ ఉందని తెలిసింది నాకు. అండ్ ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ని ఇంతమంది క్యారెక్టర్స్ని మేనేజ్ చేయడం అన్నది ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. నేను చూసినప్పుడు అయితే అది ఒక భాగ్సాలే అన్న నిజంగానే భాగ్ లాగానే అనిపించింది. సో ఇట్స్ ఏ వెరీ ఎనర్జెటిక్ ఫిల్మ్ అండి, మీరందరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఒక 2 hours ఇస్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. ఇట్లాంటి సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి, ఎందుకంటే ఒక డార్క్ కామెడీ బ్యాక్డ్రాప్లో ఇంతమంది మంచి మంచి క్యారెక్టర్స్ని తీసుకొని ఒక ఫన్ ఎలిమెంట్ తోటి కంటిన్యూస్గా 2 hours ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎంగేజ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఐ థింక్ వీ హ్యావ్ అచీవ్డ్ విత్ దిస్ ఫిల్మ్ అని నాకు అనిపిస్తుంది. సో మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, తప్పకుండా సినిమా థియేటర్స్కి వచ్చి చూడండి. ఈ సినిమాకి పర్టికులర్లీ కాలభైరవ మ్యూజిక్ ఈజ్ అమేజింగ్. నాకైతే అది ఫైనల్ సాంగ్ చూసినప్పుడు దానికి ఐ డోంట్ నో వాట్ టు సే, బట్ ఇట్స్ వెరీ వెల్ డన్. శ్రీసింహ యాజ్ యూజువల్ యు ఆర్ వెరీ ఎనర్జెటిక్ త్రూ అవుట్ ద ఫిల్మ్. అండ్ అగైన్ రెస్ట్ ఆఫ్ ది ఆర్టిస్టులందరూ కూడా చాలా మంచి కాంట్రిబ్యూట్ చేసిండ్రు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హరీష్ శంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు మళ్ళీ కలిసినాం ఇప్పుడు ఈ సినిమా ద్వారా. సో కనకాల గారు, జాన్ గారు, వీళ్ళందరూ అమేజింగ్ కాంట్రిబ్యూషన్స్ ఈ సినిమా. సో ప్లీజ్ July 7th సినిమా రిలీజ్ అవుతుంది, చూసి మీరు అందరు తప్పకుండా ఈ టీంని ఎంకరేజ్ చేసి హిట్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యష్ గారు, ఇందులో డౌటే లేదు. తప్పకుండా వెళ్ళి మేము థియేటర్స్లో సినిమాని చూసి బాగా ఎంజాయ్ చేస్తాము. ఎందుకంటే మాకు శాలీ సుక్ గజ్, అంతేనా? ఎస్ఎస్జి గజ, శాలీ సుక్ గజ. ఎవరు భైరవ? శాలీ శుక గజ అండి. ఓ ఆయన ఎవరు? ఆయన ఎస్ఎస్జి అని ఆయన మాకు ఆర్ఆర్ఆర్ కజిన్. ఓకే, మేము ఆర్జీవి కజిన్ ఏమో అనుకున్నాం. కానీ వెరీ నైస్, బాగుంది. ఇది ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరులు అయితే మాకు క్లారిటీ ఉంది, ఇంద్రజ రింగ్ పోగొట్టుకొని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారు. కానీ ఇది నిజాం అంకుల్కి సంబంధించినటువంటి ఒక రింగ్ ఏదైతే ఉందో తరతరాలు మారి ఎక్కడికి వెళ్ళింది అనేది తెలియదు. July 7th మాత్రం మేము థియేటర్స్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. శాలీ సుక్ గజ పేరు మాత్రం చాలా వెరైటీగా ఉంది. ప్రణీతే పెట్టుంటాడుగా. ప్రణీత్ నీ ఐడియానే కదా? ఎస్.
So KLM Fashion Mall Keep Loving More proudly presents the pre-release event of Bhagsali, powered by NSR Estates and alage Tom Podcast, first time in Telugu states, Telugu podcast app. And our broadband partners are Excel Media, music is on Aditya Music, and event is organized by UV Media Entertainment at your doorstep. పూరి జగన్నాథ్ గారు మీ అందరి కోసం స్పెషల్ విషెస్ పంపించారు. ఒక్కసారి ఆ వీడియో బైట్ చూసేద్దాం. పూరి గారి స్పెషల్ వీడియో బైట్. బాక్సాలి టైటిల్ చాలా ఎనర్జీగా ఉంది. ట్రైలర్ చూస్తే యూత్ఫుల్గా ట్రెండీగా అనిపించింది. నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది. అలాగే యాక్టర్స్ అందరూ ఫ్రెష్గా ఉన్నారు. మ్యూజిక్ కాల్ భైరవ, డైరెక్టర్ ప్రణీత్ సాయి, ప్రొడ్యూసర్స్కి అలాగే యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఎందుకో మీరంతా కలిసి మంచి సినిమా తీశారనిపిస్తుంది. కాపీ రెడీ అయినాక చెప్పండి, అందరం కలిసి చూద్దాం. లవ్ యూ గైస్, చేస్ బాక్సాలే. థ్యాంక్ యూ సో మచ్ పూరి గారు ఫర్ యువర్ స్పెషల్ విషెస్, మీన్స్ అ లాట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ డాన్స్ నెంబర్లోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని మనం స్టేజ్ మీదకి ఆహ్వానించేద్దాం. ఆయనకి కుంభస్థలం అంటే ఏమిటి తెలియలేదు కదా? ఎస్, ఆయన అడిగి తెలుసుకుందాం. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ నా వెనకాల కాదు నా ముందు కూర్చున్నటువంటి మిస్టర్ రాజీవ్ కనకాల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఆ నడక చూడు. ఓ నో ఫ్యామిలీ మ్యాటర్స్ ఇక్కడ. అమ్మా రాజీవ్ గారికి మైక్ ఇవ్వండి. నేను ఇవ్వను నా మైకు. హలో. కుంభస్థలం అంటే ఎన్టీఆర్ గారు మాస్క్ పెట్టుకున్నది మీరేనండి? నేనే. ఓకే, అదే ఆ డైలాగ్ చెప్తే అట్నుంచి రియాక్షన్ ఏమైనా వస్తుందని మీరు అనుకోలేదా? అమ్మో కరెక్టే, రావచ్చేమో. మీరు ఇలా పబ్లిక్గా అడిగారు. అవును, భయపడకండి. కుంభస్థలం అంటే? అవును సింహ, కుంభస్థలం అంటే ఏంటి? సింహాకు మైక్ ఇవ్వండి. ఓ మై డాడీ, చెప్పు, కుంభస్థలం అంటే ఏంటి? అర్థమైంది. జూలై 7వ తారీఖున మీరు థియేటర్లోనే మాకు చూపించేస్తారు అని. ఓకే, దాచిపెట్టండి, మొత్తం దాచిపెట్టండి. అవును రాజా, సారీ రాజీవ్ కనకాల గారు, ఇక్కడ ఐఎమ్ యాంకర్, యువర్ యాక్టర్. ఓకే ఓకే ఓకే. మీ జీవితంలో భాగ్సాలి మూమెంట్లు ఏమైనా జరిగాయా? దీనికి ఒక బిగ్, చాలా పెద్ద కథ ఉంది. అది ఏంటంటే, చిన్నగా చెప్పండి. చిన్నగానే చెప్తా, చాలా చిన్నగా చెప్తా. పెద్ద కథని చాలా షార్ట్ చేసి చెప్తా. అంటే నాకు పెళ్ళి జరగబోయేటప్పుడు రాము గారు, పెళ్ళికి ముందు లవ్లో ఉన్నాం. లవ్లో ఉండి సరే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. నేనేం చేశాను, ప్లాన్ చేసి ఇలా కాదు, నిమ్ గారు ఉన్నారు వారాసిగూడలో, ప్లాన్ చేసి సార్ మీ ఇంట్లో ఉంటాను, వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మా వాళ్ళు ఒప్పుకున్నారు, కాకపోతే ఇంట్లో గొడవలు అవుతాయి కదా, వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చేస్తారు కదా, కాబట్టి ఈవిడ్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతానండి అంటే, సరే రాజు తీసుకెళ్ళిపో అన్నారు. సో నేనేం చేశానంటే, ముందు రోజు రాత్రి మొత్తం వెళ్ళిపోయి మా వేరే ఫ్రెండ్ బైక్ తీసుకెళ్ళి వారాసిగూడలో ఉన్నాను. నిమ్ గారు నాతోటి పాపం కంపెనీ ఇస్తున్నారు. ఈ వీడియోకి రాత్రి చెప్పేశాను, రాత్రి ఒకవేళ ఏమైనా తేడా కొడితే పొద్దున్న లేపుకెళ్ళిపోతాను. ఓకే, డన్. రాత్రి అంతా బోల్డ్ అంత ఎక్సైట్మెంట్తో ఉన్నా. చేజు, వారాసిగూడి సొందల్లో చేజు, అటు ఇటు. ఆ తర్వాత ఎక్కడికో యాదగిరిగుట్టకి మా అమ్మ నాన్న పెళ్లి చేసుకున్న చోటికి వెళ్ళిపోదాం, అక్కడ దండలు మార్చేసుకుందాం. ఇంత నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అని ఫిక్స్డ్ ఉన్నా. తెల్లారు లేచిన తర్వాత ఏమైందంటే, లేదు మా అమ్మ నాన్న ఒప్పేసుకున్నారన్న. సో అక్కడ ఆ బాగ్సాలే కుదరలేదు. కాకపోతే కేరళ వెళ్ళినప్పుడల్లా బాగ్సాలేనే. నేను కేరళ వెళ్ళినప్పుడల్లా బాగ్సాలే. అక్కడ అందరి మధ్యలో నేను కూర్చొని, రాజా వచ్చావా బాగ్సాలే, రాజా వచ్చావా బాగ్సాలే. ఎందుకంటే నాకు ఎవరితో మాట్లాడడం రాదు, కాబట్టి ఎప్పటికప్పుడు పరిగెడదామని ట్రై, కానీ కుదరలేదండి. రాజా, నీకు నిజంగానే ఇప్పుడు ఒక మంచి బాగ్సాలే మూమెంట్ క్రియేట్ చేస్తున్నాను, నీకు చెప్పా పెట్టకుండా. మాకు కేరళ సంప్రదాయం ప్రకారం పెళ్ళయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చినటువంటి పెళ్ళికొడుక్కి పెళ్లి కూతురికి పచ్చి పాలల్లో పచ్చి అరటిపండునేసి తినిపించడం అనేది సంప్రదాయం. என்ன சார் ஜான் விஜய் சார் இப்பயும் பார்த்தானா அது அந்த మిల్క్ இருக்கும்ல. ఆ రోజు రాజీవ్ గారు అన్నారు. ఈరోజు మీ అందరి సమక్షంగా నేను అది చేయాలనుకుంటున్నాను. రండి రాజీవ్ గారు.
మీకు ఇదే మీ భాగ్సాలే మూమెంట్. ఇది చాలా ఇది కక్ష తీర్చుకోవడం. ఇదిగో అయ్యో భలేపడివే, ఇది ఒకటే నా కక్ష. నేను 23 ఏళ్ళ నుంచి తీర్చుకుంటూనే ఉన్నాను. ఆ పట్టు, అయ్యో ఒక్క పట్టుకోవా. మనం అలా కలిసిమెలిసి ఉండాలి అని వాళ్ళు అలా. బాగుందా? బాగుంది. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అందుకే ఫ్యామిలీ యాంకర్ అయినా సరే నువ్వు కొన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. యాంకర్కి బాగా తిక్కుంది. పొరపాటు అయిపోయింది. తప్పు. సరే, ఇంతకీ సుమగారు ఇంత అనర్గళంగా ఇందాకటి నుంచి వాగ్దాటితో మీరు ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నారు కదా, అసలు భాగ్సాలే అంటే ఫ్రేజ్ ఏంటి? అక్కడున్న మాకు ఈస్ట్ వెస్ట్లో ఉన్న వాళ్ళకి, వైజాగ్లో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి, ఇప్పుడు మనకి రాయలసీమ ప్రేక్షకులకి భాగ్సాలే అంటే ఏంటి? భాగ్సాలి అంటే చెప్పండి. పరిగెత్తా జఫడా కాదు. హలో, భాగ్ అంటే ఓకే, పరిగెత్తు. సాలే అంటే బామ్మర్ది కాదు. భాగ్ సాలే సాబ్ అంటారు, హమారా సాలే సాబ్ అంటారు కూడా. అవును. భాగ్ సాలే అంటే ఇట్స్ ఫ్రేజ్, సాలే అంటే ఫ్రేజ్. ఓకే, అది బావగారు అవ్వచ్చు, బామ్మర్ది అవ్వచ్చు. అలాగే తెలుగులో ఏమంటారు తెలియదు గురువు గారు, చెప్పండి ప్లీజ్. తప్పైపోయిందండి, పొరపాటు అయిపోయింది, చెప్పేసేయండి. మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. లగెత్ మాయ, లగెత్ బావ, లగెత్ బామ్మర్ది ఇలాంటివన్నీ అంటారు. కాబట్టి వాళ్ళకు కూడా అర్థం కావడం కోసం, మా వాళ్ళందరికీ అర్థం కావడం కోసం ఇది చెప్పాను. అర్థమైంది. సో చూసారా ఎంత కనువిప్పు చేశాను మీకు. నేను ఎప్పుడో చెప్పాను కదా, నేను రాజీవ్ కనకాల వెనకాలేనని. ఊరికే ఇప్పుడు మళ్ళీ ఏదో స్కెచ్ చేస్తుంది. వద్దులే, ఇట్రా. ఆ మాత్రం భయం ఉండాలి నీకు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పేసి. మెయిన్గా ఈ సినిమాకి వచ్చిన మీ అందరికీ, అలాగే చూస్తున్న ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి. జూలై 7వ తారీఖున మా భాగ్సాలే, అదే లగెత్ బామ్మర్ది, లగెత్ బావ సినిమా మీ ముందుకు వస్తుంది. ద మోస్ట్ ఎనర్జిక్ సినిమా అండ్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఒక క్యారెక్టర్ కాదు, ప్రతి క్యారెక్టర్ ఎవరికి వాళ్ళు చాలా అద్భుతంగా చేసిన సినిమా. నేను ప్రణీత్ని విపరీతంగా ప్రేమించేసిన సినిమా. ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా ప్రణీత్లో ఇంత బాగా తీసేయడేంటి కుర్రాడు. ఎవ్రీ టైం వెన్ ఐ వాజ్ ఇంప్రొవైజింగ్, ప్రతి సీన్ ఇంప్రొవైజ్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ ప్రణీత్ నువ్వు డెఫినెట్గా పెద్ద డైరెక్టర్ అవుతావు, గుర్తుంచుకొని పిలిస్తే పిలువు అని చెప్పాను. సో ప్రణీత్, యూ విల్ బికమ్ ఎ వెరీ బిగ్ డైరెక్టర్ ఫర్ ష్యూర్. ఇంకా మా కాలభైరవ గురించి పెద్ద అనేది ఆల్రెడీ పెద్ద అయిపోయాడు, ఆస్కార్ లెవెల్ దాకా వెళ్ళాడు. సింహ ఇది గ్యారంటీగా సక్సెస్ఫుల్గా మాస్ హిట్ కొడుతున్నావు, గ్యారంటీగా. అంటే నువ్వు పడ్డ కష్టానికి ఇది గ్యారంటీగా పెద్ద సక్సెస్ అందిస్తుంది. సో యూ హ్యావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. నువ్వు ఎప్పుడు చేస్తావు ప్రతి సినిమాకి, నువ్వు దానికి తగ్గ ఈ సినిమాకి ఎస్పెషలీ నీ కామెడీ కానీ టైమింగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. సో ఐ బ్లెస్ యూ అండ్ థ్యాంక్స్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. రాజీవ్ మామ అనేవాడు ఇందులో నాన్న అనాల్సి వచ్చింది. సో ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ టైమ్ స్పెండింగ్ ఫర్ భాగ్సాలే. హోప్ అగైన్ ప్రణీత్ తోటి, శ్రీ సినిమా తోటి నేను యాక్ట్ చేస్తాను, ఆయన అండర్లో యాక్ట్ చేస్తాను అని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారండి. ఎక్కడ నేర్చుకున్నారు? నేను ఇది మా అమ్మ నాన్నల దగ్గర. ఓకే, అప్పుడప్పుడు వైఫ్ గురించి కూడా ఏదో. సుమ గారు, ఫైనల్గా ఆ ఆడియన్స్ కోసం ఈ సినిమా ఒక్క మాటలో ఈ సినిమా ఎందుకు చూడాలి అని ఎవరైనా అడిగితే మా సినిమాలో రాజీవ్ గారు బతికే ఉంటారండి చివరి దాకా. అంటే నా పసుపు కుంకుమలు కాదండి, ఆ సాహసం చేసిన డైరెక్టర్ గారు మెచ్చుకోవాలండి. ఏదో ఆ క్యారెక్టర్ రాసి లాస్ట్ సీన్ దాకా ఆయన్ని అలాగే బతికినిచ్చారు. అవును, వాసిష్ఠ గారు ఉన్నారు, ఆయన వేణు వాసిష్ఠ గారు. ఆయన సినిమాలో దానికి ముందు మూల కారణం, అంతకుముందు బింబిసార ఒకటే ఒక సీన్లో పెట్టి సెంటిమెంట్కి టప్మని లేపేశాడు. ఆయన పక్కనే ఈయన ఫుల్ లెంత్ ఉంచాడు, దానికి సంతోషం. సార్ అదే సాడిజం అండి మీకు. మా ఆయన చంపేస్తారు మీరు. ఈసారి ఓకే, ఈసారి ఏదైనా ఉంటే చూడండి. విరూపాక్ష నుంచి మా ఆయన బతికే ఉన్నాడు. అది దాన్నే హరిశ్చంద్ర ప్రసాద్ దాన్నే వాడుతున్నారు. అదిగో ప్రణీత్ ఎలా వాడాడు చూడు. Yes. ఈ సినిమాలు నేను బ్రతికే ఉంటాను క్యాప్షన్ పైన ఒకటి,
శ్రీసింహ అది నాకు తెలిసి గ్యారంటీగా కాలభైరవ ఐడియానే. లేదండి, యాక్చువల్లీ ప్రణీత్ నాన్నగారి పోలికలు నీకు వచ్చాయి బాబు. ప్రణీత్ నాకు చెప్పాడండి. ఆయనకి రాజీవ్ గారికి స్టోరీ నేరేట్ చేసేటప్పుడు ఆయనకు ఒక్కరికి స్టోరీ చెప్పలేదంటండి. జస్ట్ ఇలా కలిసి ఒక్క 5 minutes చాలండి. నేను 5 minutesలో స్టోరీ ఏం చెప్తావయ్యా అని ఆయన అంటే, లేదు సార్ ఈ సినిమాలో మీరు బతికే ఉంటారంటే ఓకే డేట్స్ ఇచ్చారంట. భాగ్సాలే టీంకి ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఇంత బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు వెరీ వెరీ హార్టీ థ్యాంక్స్ ఫ్రమ్ ద కంప్లీట్ భాగ్సాలే టీమ్. అండ్ ఇప్పుడు భాగ్సాలేకి ఒక కుటుంబ ట్రీ ఉంది, అది ఒకసారి చూద్దాము. లెట్స్ హ్యావ్ ద కుటుంబ చెట్టు. ఇదిగో అది చూసారా, దట్ బిగ్ ట్రంక్. ఎస్ మిస్టర్ అర్జున్ గారు, అది మీదేనండి. ఇక కొంచెం మనం పైకి వెళ్ళినట్టయితే ఆ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి అంకుల్ ప్రణీత్. ఎస్, రైట్ సైడ్లో కనిపిస్తున్న కుర్రాడు కాలభైరవ. అండ్ అలా 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 మనం ఆ పక్కింటి అమ్మాయి నేహ ఈ చెట్టుకి. ఇక అక్కడ పైన ఉన్నాడే దట్ స్మార్ట్ బాయ్, దట్ ఇస్ బాబాయ్ రాజీవ్ కనకాల. అండ్ ఇటువైపు వేలు విడిచిన కాలు విడిచిన చుట్టాలు 2-3 ఉన్నారు మనకి. వర్షిణి, వైవాహర్ష, సత్య, సుదర్శన్ అండ్ నందిని రాయ్ గారు పక్కింటి అక్క. అలాగే మన ఎడిటర్ అంకుల్ కార్తిక్ గారు కూడా మనకు కనిపిస్తున్నారు అక్కడ. ఇక్కడ డిఓపి గారు ద మోస్ట్ లెజిటిమేట్ రమేష్ గారు. అండ్ ఆల్ ద అదర్ లెజిటిమేట్స్. జాన్ విజయ్ గారి లెజిటిమసీ గురించి మరి కొంచెం ఒకసారి ఆయన అడిగి తెలుసుకోవాల్సిందే. ఈ చెట్టులో ఆ పైన కొమ్మలో ఆయన కూర్చున్నారు కాబట్టి ఆయన ఒకసారి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాం. మిగిలిన ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా ఈ చెట్టు మీద ఉన్నారు, కానీ వెనకాల పార్ట్లో ఉన్నారు. అందుకనే మనకి అటువైపు వెళితే మీరు ఎవరైనా చూడాలనుకుంటే వెనక్కి వెళ్ళండి, స్క్రీన్ వెనక్కి కనిపిస్తారు. జాన్ విజయ్ సార్ ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆయన తమిళ్లో చూసాము, భయపెడతారు, తెలుగులో కూడా భయపెడతారు, కానీ ఇక్కడ మాత్రం భయపెట్టడానికి రావట్లేదు. సార్, యూ ఆర్ ఇన్ లాట్ ఆఫ్ డిస్ట్రెస్. ఐ సా ఇన్ ట్రైలర్. రొంబ ప్రాబ్లం. Because I want that ring with me and... Not this, no? No. That's more special. Any special effect ring, sir? VFX ring? I have not seen it yet, but I was running for the ring, but I was always holding a doll with me. And I asked my director, sir, you're just giving me a doll. Who is this girl? I want to see her. Sir, wait, sir. You will get, sir. No problem. Suddenly, Nandini comes up like that and says, she's the woman. And from then, there is no doll. Only Nandini is always around. And it was a beautiful time working with all of them. And for the first time, a villain gets a pretty girl to work with Nandini. Wow. And thank you, Pranith. నందిని మీరు కూడా ఇప్పుడు వచ్చేసేయండి స్టేజ్ మీదకి. నందిని ప్లీజ్, నందిని టు కమ్ ఆన్ స్టేజ్. షీల్ ఆల్సో బీ దేర్ సార్. సో ఐ గివ్ యూ ద ప్రివిలేజ్ ఆఫ్ టుడే స్టాండింగ్. Thank you very much. Very sweet of you. With 2 beautiful ladies. Yeah. Very pretty. Thank you, sir. And very good sense of humor also, you know, the way you speak, even though I don't understand, right, but... Without understanding only you are laughing, sir. Like English movies, Telugu people sometimes watch without it. subtitle. Correct, like that. And good evening, everyone. And I introduce myself as John Vijay. This is my first direct Telugu film stage. And thank you very much, Pranith, and the producer for giving me this opportunity. And I did this film, Sarpeta, and after that, Pranith called me. And from then, they all call me Daddy, Daddy, and all that in the set. And it feels so good. Everybody is young and very energetic, and the comedies are very eccentric. And my performance is also quite eccentric in this film. And thanks to Pranith for making me do that. And Neha, heroine, and Namma Simha Thambi, a very sweet boy. And every time in the caravan, he feeds me with some good food. The Hyderabad, the Sapad, I'm very happy. And then I've heard a lot of stories about Kala Bhairava also, what he did in college. So I'm sure the music has some naughtiness in it. And thank you very much, producer, for taking good care, and very sweet of them. They always took a very good care of me and all the artists. And Rajiv Anna vandu enak anga thambi mari dhaan behave pannaru. Sorry, like he was very cool, chilled out, young and youth, energetic man in the set was Rajiv sir. And to talk about everybody, the whole film is so much fun, and I had a great time. And thank you very much for this opportunity. Thank you, Thambi. Sir, Thanks, I heard sir. Thank you very that much. before and after cinema, you lost 10 kgs of weight because it is Bhagsale and you had to run a lot. No, I don't have to run. Thambi has to run. I have to run behind him. That's same no, sir. Then half the time I didn't run only. I will only say, hey, pongada! That's, you know, just That go! is- And people that run. is what I am villains only do. standing there.
సూపర్ సార్. ఏ పోంగడా వెళ్ళండి రా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ Thank యూ you very ఆన్ much. జూలై Wonderful. 7. Thank you థ్యాంక్ very యూ. much, ma'am. అండ్ నందిని రండి రండి. మీరు ఈ సినిమాలో నళిని. అవును. రండి నళిని గారు రండి. ఈ చెట్టు మీద ఉండేటువంటి ఈ పక్షుల గురించి, ఈ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మీరు ఎవరి గురించి అయినా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. అందరికీ నమస్కారం. ఏ ఇంతసేపు ఎవరు వచ్చినా ముందుకు రమ్మని చెప్పలేదు. నందిని రాయ్ గారు రాగానే మేడం ఫ్రంట్ అంట. రండి. పువర్ విజయ్ గారు, హీ కేమ్, డిడ్ నాట్ ఈవెన్ మైండ్ అబౌట్ లైట్. సి యూ టాక్. ఎనీబడి ఒక్కళ్ళనే యూ హ్యావ్ టు స్పీక్ ఓన్లీ వన్ పర్సన్ యూ హ్యావ్ టు పికప్ ఫ్రమ్ దిస్ హోల్ చెట్టు. అంటే చాలా See, I'm speaking so much in English because I don't know, I might have to go to the Oscars. I'm preparing myself. Yeah. లేదైతే అందరి గురించి కొంచెం No, one favorite person you have to pick. I think it should be Praneeth. I'll talk about Praneeth. Thank you మనసు so much. దోచుకున్నావు. నళిని క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. దిస్ మూవీ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ నాకు. అండ్ నాతో పాటు మనందరికీ ఈ సినిమా కలిసి రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యువ్ మేడ్ మై కెరియర్ విత్ భాగ్సాలే. దిస్ మీన్స్ అ లాట్ టు మీ. థ్యాంక్ యూ. అండ్ అందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు, ఆల్ ది గెస్ట్. అండ్ సింహ, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. కాలభైరవ గారు, యూ మేక్ అమేజింగ్ మ్యూజిక్. బిగ్ ఫ్యాన్. John Vijay sir, it was lovely working with you. Looking forward to work more and more. Thank you andarki. Thank you. Thank you so much Nandini. Thank you. Wishing you all success. And Praneeth రండి. తర్వాత మాట్లాడతానంటే, తర్వాత అంటే రేపే నేను వేరే ప్రీ రిలీజ్లో ఉంటానని చెప్పా. సో మన ప్రణీత్ అండ్ భైరవ కాలేజ్లో యు ఆల్ వేర్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్. సేమ్ కాలేజ్. బెస్ట్ ఫ్రెండ్స్. వావ్. ఇద్దరు అన్ని రోజులు కాలేజ్కి వెళ్ళారా? నైస్, వెరీ నైస్, హ్యాపీ. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. వర్షం పడ్డా ఇక్కడ మా కోసం వచ్చి బ్లెస్ చేయడానికి వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఐ వాంట్ థ్యాంక్ యూ సిద్ధు జొన్నల్గడ్డ అన్న. వర్డ్ ఆఫ్ భాగ్సాలేకి తన వాయిస్ ఇచ్చి మా వాయిస్ సొసైటీలో వినిపించేటట్టు చేశాడు. ఐ రియల్లీ సో స్వీట్ ఆఫ్ హిమ్ అన్న. ఇంకొకటి ఐ వాంట్ థ్యాంక్ మెగాస్టార్ చిరంజీవి సార్ ఫర్ గివింగ్ హిస్ ప్రీషియస్ టైమ్. అది ఆయన సార్ ట్రైలర్ చూసి మాకు కమెంట్స్ ఇస్తున్నారు, నాకేమో లోపల వీణా స్టెప్ వస్తుంది. రే లైక్ ఐ వాజ్ సో హ్యాపీ, లైక్ చిరంజీవి సార్ మా ట్రైలర్ చూస్తున్నాడు ఏంటి అని. ఇన్నర్ వాయిస్ ఏమో చిరు భాయ్ అమరా ట్రైలర్ దేకా భాయ్ క్యా హై అభి ఆ జోన్లో ఉండే. సో ఇట్ వాస్ గ్రేట్. అంటే దోస్ ఆర్ లైక్ బెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. హరీష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. ఐ వాంట్ టు టెల్ యూ వన్ డైలాగ్ సార్, ఎప్పుడు చెప్పలేదు. కేసీఆర్ గారికి తెలంగాణ అంటే ఎంత ఇష్టమో మీరు నాకు అంత ఇష్టం సార్. సార్ ఇంకొకటి ఎప్పుడో రాసుకున్నాను సార్, అంటే మీతో జర్నీ చేస్తూ ఉన్నాం కదా సార్. ఫైర్ బ్రాండ్ అందరూ అంటూ ఉంటారు సార్, కానీ మిమ్మల్ని చూశాక ఫైర్కే బ్రాండ్ అంబాసిడర్లో ఉన్నారు సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, విష్ణు సార్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ది ఈవెంట్ సార్. సో ఇక్కడ ఐ వాంట్ స్టార్ట్ బేసిక్గా ఏ ఇండస్ట్రీలో అయినా మనకి ఏంటంటే సపోర్ట్ ఉండాలండి. అంటే ఎస్పెషల్లీ ఫిలిం ఇండస్ట్రీలో రావాలి అంటే చాలా అంటే సక్సెస్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. అలాంటి టైంలో డాడీ మమ్మీ మీరు నన్ను బాగా సపోర్ట్ చేశారు. లైక్ థ్యాంక్ యూ సో మచ్ డాడీ. మీరు సపోర్ట్ చేయకపోతే ఇక్కడ అయ్యేది కాదు. సో అండ్ ఎస్పెషల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మై సిస్టర్ మిన్నీ. ఏదేమైనా కానీ నాకు డబ్బులు ఇచ్చేదండి. అంటే అవసరం ఉన్నప్పుడల్లా పాప ఒక 5,000 గూగుల్ పే చేయి, అది చేయి అంటే ఇచ్చేది. థ్యాంక్ యూ పాప, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై స్ట్రెంగ్త్. అండ్ వన్ మోర్ థింగ్, ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ది ఫ్రెండ్స్. లైక్ మా గల్లీ నుంచి కూడా వచ్చారు, మా ఫ్రెండ్స్ వచ్చారు. నేను ఎట్లాంటి పంచాయతీ చేసినా వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటారు. లైక్ ఎట్లా అంటే నేను రోడ్ మీద పడిపోయినా కానీ వాళ్ళు వచ్చేస్తారు నా కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ బిఎల్బి బ్రోస్, వివేక్ అన్న, వర్ష, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ థింగ్ లైక్ ఏంటంటే ఈ సినిమాకి నాకు ఇద్దరు హీరోలు అండి. బేసిక్గా స్క్రీన్ మీద కనిపించేది శ్రీసింహ కోడూరి బ్రో. నువ్వు సినిమా మీద కనిపిస్తావు, ఇంకో హీరో ఉన్నాడు భైరవ బావా. లైక్ యూ మేడ్ మై మూవీ. నేను నా కామెడీగా అంటుండే భైరవ లేకపోతే ఏం చేస్తుండేరా వెయ్యి సినిమా అది ఇది అని చెప్పి. యూ ఆర్ లైక్ 2 pillars. వల్లి ఆంటీ, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ ఆంటీ. వీళ్ళిద్దరూ ఒక 2 diamonds ఆంటీ. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు టెల్ యూ దే ఆర్ లైక్ జెమ్స్. అంటే ఈ జర్నీలో, ఈ 2 years జర్నీలో నాకు ఇంకా చాలా క్లోజ్ అయిపోయారు ఆంటీ. ఈవెన్ దో ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, కాలేజ్ నుంచి కలిసి అన్నీ చేస్తా కానీ లైక్ థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దెమ్.
సార్ అర్జున్ సార్, వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ సార్, మీతో ఒక్కసారి వర్క్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తూ ఉంటుంది సార్. ద వే యూ సపోర్టెడ్ అస్ త్రూ అవుట్, ఇట్ వాస్ గ్రేట్ సార్, లైక్ ద గ్రేట్ జర్నీ. అంటే ఇంతమంది క్యాస్ట్ని క్రూని మేనేజ్ చేయాలి, ఇంత చేయాలి అంటే ఇట్ వాస్ అమేజింగ్ సార్. లైక్ అంటే మీ సపోర్ట్ లేకపోతే చేసేవాడిని కాదు. సో ఇవన్నీ లైక్ మూవీ ప్రకారంగా వచ్చేస్తే అండి, బాక్సాలే అనేది ప్రాపర్ క్రేజీ సౌండింగ్. ఈ సినిమాలో దెర్ ఆర్ యూనిక్ క్యారెక్టర్స్, అంటే చాలా యూనిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే ద వే దే బిహేవ్, ద వే దే టాక్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ప్రాపర్లీ చాలా హోంవర్క్ చేసుకున్నాము. సో ఇది ఏంటంటే లైక్ ప్రాపర్ హైదరాబాద్లో జరిగే ఒక అర్బన్ స్టోరీ. ఈ స్టోరీలో ఒక ఖతర్నాక్ క్యాండిడేట్ ఉంటాడండి, అది శ్రీసింహ. ఇంతకన్నా ఖతర్నాక్ క్యాండిడేట్ నాకు దొరకలేదు ఈ సినిమాకి. డార్లింగ్, యు వర్ మై లైక్ స్ట్రెంగ్త్ త్రూ అవుట్ దిస్ జర్నీ. అండ్ ఒకటి ఏంటంటే, నీ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ ఈరోజు నించునేవాడిని కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు డైరెక్ట్ యూ. అండ్ బావా సేమ్ వే, మనం చెప్పుకోనక్కర్లేదు, బట్ యూ లైక్ కిల్డ్ ఇట్. ఆల్ ఐ కెన్ సే ఇస్ దాట్. అండ్ సో ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు అన్నీ వస్తున్నాయి, అన్నీ చూస్తున్నాము, ఫుల్ బాక్స్ ఆఫీస్లో బద్దలైపోతున్నాయి. అవన్నీ మంచి దమ్ బిర్యానీ లాంటివండి. మాదొక చిన్న కప్పు ఇరానీ చాయ్, హైదరాబాద్ ఇరానీ చాయ్ లాంటిది, మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది డిన్నర్ తర్వాత. సో తప్పకుండా అంటే ఒక థియేటర్కి రావాలి, సినిమా చూడాలి అంటే యూ నీడ్ టు స్పెండ్ మనీ. లైక్ ఒక 500 రూపీస్ అయినా ఖర్చు పెట్టాలి, పెట్రోల్ అక్కడికి ఇక్కడికి వెళ్ళాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసామండి సినిమా. 100% మీ థియేటర్కి వస్తే తప్పకుండా మీ స్ట్రెస్ మొత్తం పోతుంది. 100% యూ విల్ ఎంజాయ్. అండ్ మ్యామ్, టైం ఉంది కదా మ్యామ్, ఐ వాంట్ టు ఇన్వైట్ మై ఏడీస్ అండ్ మై టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్. డెఫినెట్లీ బాయ్స్ వచ్చేయండి. సో నా జాతిరత్నాలు అండి, వీళ్ళు ఎక్కడ ఎట్లా ఉంటారో నాకు తెలియదు, కానీ సినిమాకి అయితే బాగా హెల్ప్ చేశారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. సో వీళ్ళు నాకు ప్రాపర్ స్ట్రెంత్ అండి, లైక్ ఎవ్రీథింగ్. అంటే నేను ఏది లాస్ట్ మూమెంట్లో ఏది చెప్పినా కానీ వాళ్ళు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. అండ్ ప్రొడక్షన్ టీం నుంచి అందరికీ థ్యాంక్ యూ. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గిఫ్సన్ గారికి, అశ్వత్థామ బ్రోకి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ క్రూకి వచ్చేసరికి జాన్ విజయ్ సార్, యూ యాక్చువల్లీ కిల్డ్ లాట్ ఆఫ్ టైమ్ సార్. ఐ వాజ్ సర్చింగ్ ఫర్ శామ్యుల్ క్యారెక్టర్ ఫర్ ఆల్మోస్ట్ 6 months. Luckily, I happened to watch Sarpata and you came on board, sir. But that character, sir, I believe that, sir, that story has a soul, sir. It came from Hyderabad to Chennai. Samuel character is like, you are the perfect app, sir. Rajesh, sir, like, you killed it, sir. అంటే ఒక కొత్త డైమెన్షన్. నిజంగానే ఈ సినిమాలో మీరు బ్రతుకున్నారు అంటే బయట రెస్పాన్స్ చాలా బాగుంది సార్. సార్ మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి సార్. నిజంగా సార్, అది ఒక తెలియకుండానే ఒక క్రేజ్ వచ్చింది సార్. అది ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్, ఓ సార్కి ఇంత క్రేజ్ ఉంది మావా అనుకొని. అంటే సినిమాకి అంటే కొంచెం సెల్ఫిష్గా సినిమాకి చాలా ప్లస్ అయింది సార్. ఇది ఒక అల్టిమేట్ డైమెన్షన్ సార్. అండ్ థియేటర్లో ఎన్నిసార్లు చూసాం సార్, అందరు మీ క్యారెక్టర్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు సార్. సార్ సో ఈ సినిమాలో పనిచేసిన లైక్ నందిని రాయ్ గారికి సూపర్, లైక్ ఐ నెవర్ లైక్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్ అండి. లైక్ నేను చెప్పనక్కర్లేదు, మనం చాలా మాట్లాడుకున్నాము. బట్ ఇట్ వాస్ రియలీ గుడ్ వర్కింగ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ మై టెక్నికల్ టీమ్, రమేష్ అన్న ప్లీజ్ రా అన్న, అక్కడ ఏం కాలండి ఇక్కడ ఏం కాలండి. పని రాక్షసుడు అండి. అంటే బేసిక్గా 15 మందిని మేనేజ్ చేయాలి అంటే చాలా కష్టం ఒకటే ఫ్రేమ్లో. మళ్ళీ నాలాంటి తట్టుకోవడం అంటే చాలాసార్లు అనేవాడు, అరే డార్లింగ్ నన్ను సుస్తు కూడా బోనిసుకోలేవు, ఏంది పరిగెత్తిస్తారో ఉన్నా అని. సో ఈ వాజ్ మై స్ట్రెంగ్త్ ఆల్ ది టైమ్. లైక్ రమేష్ అన్న, యూ లైక్ యూనో మన జర్నీ ఇక్కడ కాగదు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ శృతి, లైక్ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. నువ్వు టెన్షన్ పడతావు, నన్ను టెన్షన్ పడిస్తావు. నేను బాగ్సాలి అంటే నువ్వు నన్ను బాగ్సాలి అంటావు. ఈవెన్ దో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ కార్తీక్ అన్న, ది ఎడిటర్. ఈ సినిమా 2 hours 1 minute ఉందండి. సో కార్తీక్ అన్న మేడ్ అ మేజర్ రోల్, అంటే ఇక్కడ లాగ్ ఉండొద్దు, ఏం చేయొద్దు అని. సో కార్తీక్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా కనిపించడానికే ఇది, బట్ దెన్ టెక్నీషియన్స్ అందరు పెద్దోళ్ళు అండి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ మీడియా అన్న. అండ్ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్, July 7th నా ఫేవరెట్ ధోని బర్త్డే. ధోని ఎట్లా చేస్తాడు, 6 కొట్టి ఫినిష్ చేస్తాడు. మేము కూడా 6 కొట్టి ఫినిష్ చేస్తాము.
సో ఫైట్ మాస్టర్ రామకృష్ణ గారికి అండ్ అందరికీ థ్యాంక్ యూ అండి. తర్వాత మేజర్ సీక్వెన్సెస్ ఇన్ ది మూవీ. సో మీరు పక్కా థియేటర్కి రండి, మిమ్మల్ని తరువాయి. సో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానించే ముందు మరొకసారి మన ప్రొడ్యూసర్స్ని ఇన్వైట్ చేస్తున్నాము. అర్జున్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అర్జున్ దాసన్ గారు ప్రొడ్యూసర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే యష్ గారిని ఆహ్వానిస్తున్నాము వేదికపైకి. అనదర్ ప్రొడ్యూసర్ యష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డైరెక్టర్ గారు మీరు కూడా ఇక్కడే సెంటర్ స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తన పాటల బలంతో తన కంపోజిషన్తో దూసుకు వెళ్తున్నటువంటి మన కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ని వేదిక మీదకి సాదరంగా ఇన్వైట్ చేసేస్తున్నాము. ఒక సింగర్గానే కాకుండా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా సూపర్ ఆర్ఆర్ని కూడా ఇస్తూ వి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ భైరవాని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తూ కంగ్రాచులేట్ చేస్తున్నాము. అలాగే ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ విష్ణు గారిని వేదిక మీదకి సాదరంగా మరొకసారి ఇన్వైట్ చేస్తున్నాము. ఆల్సో డైరెక్టర్ దశరథ్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఇన్వైట్ చేస్తున్నాము. మిస్టర్ పర్ఫెక్ట్, సంతోషం లాంటి సినిమాల్ని మనకు అందించినటువంటి దశరథ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. బింబిసారా సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టినటువంటి వశిష్ఠ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ద వరల్డ్ ఆఫ్ బింబిసారా చూపించారు మనకి. అండ్ ఈరోజు అప్పట్లో షోలే సినిమాలో విలన్ అంటే గబ్బర్ సింగ్ గారు గుర్తొచ్చేవాళ్ళు, అమ్జద్ ఖాన్ గారు. ఆ తర్వాత మనకి గబ్బర్ సింగ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు. అండ్ డైరెక్టర్లో గబ్బర్ సింగ్ హరీష్ శంకర్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. హరీష్ శంకర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ యాజ్ ఆర్ స్పెషల్ గెస్ట్ టుడే. మరొకసారి విజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మే వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ విజయ్ సార్. అండ్ నందిని రాయ్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఎక్స్పెరిమెంట్ల నుంచి ఎక్స్పీరియన్షియల్స్ వరకు అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ని తీసుకొని సినిమాల్ని చేస్తే ఆ సినిమా డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది అన్న ఫార్ములా మా సింహాకి తెలిసిపోయింది. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ శ్రీ సింహ కోడూరి, ద హీరో ఆఫ్ ద మూవీ భాగ్సాలే. ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని, నిరంజన్ గారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే డిఓపి రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ట్ జేపీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎడిటర్ కార్తిక్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రాజీవ్ కనకాల గారు రండి సార్ రండి. అయ్యో ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు అనుకున్నానే, రండి రండి. అలాగే యాదమ్ రాజుని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. మిస్టర్ యాదమ్ రాజు. రమగారు, వల్లి గారు దయచేసి వేదిక మీదకి రాకండి, అక్కడే కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు తెలుసు మీకు రావాలని ఉందని, కానీ ప్లీజ్ అక్కడే కూర్చోండి. బిగ్ టికెట్ ఈరోజు ముగ్గురు డైరెక్టర్స్కి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మన దశరథ్ గారు, హరిశంకర్ గారు అండ్ వశిష్ఠ గారికి ముగ్గురిని ఒకసారి కొంచెం హరిశంకర్ గారు, దశరథ్ గారు, వశిష్ఠ గారు, ప్రొడ్యూసర్ గారు సింహ ప్రజెంట్ చేయండి వాళ్ళకి బిగ్ టికెట్. ఎస్ ప్రణీత్ అండ్ యష్ గారు ప్లీజ్. భైరవ సో జూలై 7th ఫస్ట్ టికెట్ బుకింగ్ అయిపోయింది. వీళ్ళు ముగ్గురు కొన్నారు, ఒకటే సీట్లో కూర్చుంటారు. అనదర్ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. ఒక గ్రూప్ పిక్చర్. ప్రణీత్, కాలభైరవ.
థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ప్రొడ్యూసర్ అర్జున్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. మా ప్రణీత్ ఆల్రెడీ మొత్తం కవర్ చేశారు, సో ఐ విల్ కీప్ ఇట్ షార్ట్. ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వర్షంలో కూడా వచ్చారు, థ్యాంక్ యూ అండి. అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. బాగ్సాలే అనేది ఒక క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్, అండ్ నేను నమ్ముతాను, అంటే నాకు అది చాలా ఇష్టమైన జానర్. నేను ఇది అందరూ తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చే జానర్ అని కూడా నేను బలంగా నమ్ముతాను. అండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక దాని రెస్పాన్స్ చూసిన తర్వాత ఆ నమ్మకం బలంగా ఇంకా ఎక్కువైంది. సో ట్రిమెండస్ రెస్పాన్స్ ఆన్ ట్రైలర్. సో 7th జూలైన బాగ్సాలే వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. దానికి సపోర్ట్ చేసిన సురేష్ డిస్ట్రిబ్యూషన్ వారికి అండ్ అదర్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్స్కి థ్యాంక్ యూ అండి. అండ్ మా మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్లో రిలీజ్ అయింది, అండ్ ఇట్ ఈస్ ట్రెమెండస్ రెస్పాన్స్. ఆదిత్య టీం వాళ్ళకి థ్యాంక్స్ అండి. సో జూలై 7th అందరూ థియేటర్కి వచ్చి మీరు ఈ సినిమా చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా నాకు మా టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ప్రణీత్ ఆల్రెడీ కవర్ చేశారు. నేను మాత్రం ఒక ముగ్గురు గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ కాలభైరవ. సో భైరవ యాక్చువల్గా నేను చాలా కంప్లైంట్ చేశాను భైరవకి, దట్ చాలా బిజీగా ఉన్నారు మీరు, మమ్మల్ని పట్టించుకోవడం చేశాను. కానీ వన్స్ మేము ఫైనల్గా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఇట్ ఈస్ వర్త్ ది వెయిట్. మేము చాలా ఎంజాయ్ చేసాము. మేము ఎంత ఎంజాయ్ చేసామో మీరు కూడా అంతే చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ భైరవ, థ్యాంక్ యూ. కొంచెం డిలే అయింది కానీ బట్ ఐ అప్రిషియేట్ ఇట్, థ్యాంక్ యూ అండి. అండ్ ప్రణీత్ అసలు చూడ్డానికి అలా సింపుల్గా కనపడతాడు కానీ అమ్మో కామెడీ చాలా ఉంది. అండ్ he will become one of the good directors of Telugu industry, I think. And he has way గట్టి ఫ్యూచర్ ఉంది ముందర. సో ఐ బిలీవ్. అండ్ ప్రణీత్ మనం తొందరలో ఇంకో సినిమా చేయాలని కూడా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ సింహ సచ్ ఎ స్వీట్ బాయ్. నేను బాంబేలో ఒక ఓటీటీ హెడ్తో మాట్లాడుతున్నాను. సో తను ఏమన్నారంటే సింహ ఇన్నోసెన్స్ తలపతి విజయ్లో ఏదైతే ఇన్నోసెన్స్ ఉందో సింహాలో అదే ఇన్నోసెన్స్ ఉంది. హీ విల్ బికమ్ ఏ బిగ్ స్టార్. అతన్ని వదలకండి అంటే నేను ఎలాగో వదలనని చెప్పాను, బట్ అతన్ని వదలకండి అని వాళ్ళు నాకు అడ్వైస్ ఇచ్చారు. సో కమింగ్ ఫ్రమ్ సచ్ ఎ బిగ్ ఫ్యామిలీ, అసలు ఇద్దరు బ్రదర్స్కి కొంచెం కూడా గర్వం లేదు. అండ్ దే వర్క్ రియలీ హార్డ్. టైంకి వచ్చారు, పనిచేశారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ఇట్ షోస్ ది అప్బ్రింగింగ్. థ్యాంక్ యూ అండి. సో దట్స్ ఇట్. 7th my guests, sir, thank you very much for coming, and we appreciate your time. So 7th July na please come to theaters. మీరు వచ్చి కూర్చుంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి పంపిస్తాము. సో దీంట్లో డౌట్ లేదు. అండ్ వీ విల్ మేక్ ష్యూర్ బయటకు వచ్చినప్పుడు మీరు పాజిటివ్గా నవ్వుకొని వస్తారు. ఇది మాత్రం కన్ఫర్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ గారు. అండ్ డైరెక్టర్ దశరథ్ గారిని వారి బెస్ట్ విషెస్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ట్రైలర్ చూశాను, చాలా 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 బాగుంది. కాలభైరవానికి నేను వెరీ బిగ్ ఫ్యాన్ని, గ్రేట్ మ్యూజిషియన్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రణీత్ హ్యాస్ గ్రేట్ కామెడీ సెన్స్. అంటే మామూలుగా మాట్లాడినప్పుడు కూడా మనకు అది తెలుస్తుంది. మంచి డైలాగ్స్ రాసే కెపాసిటీ ఉంది. ఈ సినిమా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ సింహాకి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ టీంకి నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాలానికి, కథకి అనుగుణంగా మ్యూజిక్ని కంపోజ్ చేస్తూ మనందరినీ మెస్మరైజ్ చేస్తున్న మన కాలభైరవ టు స్పీక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండి. మీరు ఎప్పుడు వాటి వల్లే మేము థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టేజ్ మీద అండి అంటున్నాడు, కింద ఆంటీ అంటాడు. అందరికీ నమస్కారం అండి. బేసిక్గా మా మనసులో ఉన్న మా టీం గురించి మేము పంచుకోవాలనుకున్న ప్రేమను కానీ, మా ఎమోషన్స్ కానీ మొత్తం అన్నిటినీ నీట్గా సమ్మరైజ్ చేశాడు ప్రణీత్ బావ. మొత్తం అందరి గురించి చెప్పారు. నిజానికి మా సేమ్ ఫీలింగ్ బావ అందరి గురించి. సో మా టీం గురించి ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే అసలు టైం సరిపోదు. అండ్ అర్జున్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యూర్ కైండ్ వర్డ్స్, మీన్స్ అ లాట్ సార్. ఇంకేం లేదండి, నేను ఒక్క
ఒక్క ముక్కలో చెప్పాలంటే జూలై 7th కోసం నేను చాలా బ్యాడ్లీ వెయిటింగ్. ఎందుకంటే వీఆర్ ఆల్ వెరీ 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 సూపర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ. అండ్ ఈ సినిమా నేను చెప్పాను కదండి 2 గంటలు ఉంటుంది, టైం తెలియకుండా అయిపోతుంది. మనం జనరల్గా ఇలాంటి సినిమాలు ఒకరితో చూసి జోకులు కామెడీ అంతా ఎంజాయ్ చేసుకుని అదే సినిమా మళ్ళీ ఇంకో బ్యాచ్తో లేకపోతే ఇంకొకరితో చూసి అదే వాళ్ళతో మళ్ళీ అదే ఎంజాయ్ చేసి అదే జోకులకి మళ్ళీ నవ్వి ఆ ఫీలింగ్ ఉంటుంది కదండి కామెడీ సీన్స్ చూస్తుంటాం. అలాగా వీ హోప్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మేము అది క్రియేట్ చేసామండి ఆ ఫీలింగ్. సో మీరందరూ రేపు థియేటర్లో చూసి ఒక్కసారి చూసైతే ఆగరని మాకు గట్టి నమ్మకం అండి. సో వీ ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లెట్స్ ఆల్ వాచ్ ద మూవీ అండ్ ఎంజాయ్ ఆన్ July 7th. థ్యాంక్ యూ సో మచ్ అండి. భైరవ 1 minute. ఇది ఇంతకీ ఎందుకంటే మొత్తం అంత రికార్డింగ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు అంత నువ్వు ఉన్నావు కాబట్టి ఇంతకీ వీళ్ళల్లో థానోస్ ఎవరు? ఈ సినిమాలో ఒక్కరు కాదండి, అదే ప్రాబ్లము. అందరూ థానోస్లే అండి. అందరూ థానోస్. అందరూ రింగు రాయి కోసం లోపలికి థానోస్. మీరు అనవసరంగా నేనేదో రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపోదాం అనుకోండి, మళ్ళీ మీరు రింగ్ టాపిక్ తీసి మళ్ళీ నాకు బాధేస్తుంది. ఎందుకంటే అందరూ రింగు అది ఇది అని చెప్పి రింగుల గురించి అనంతమైన డిస్కషన్లు వెళ్ళి సినిమా అంతా. నేనేమనుకున్నాను, నేను రెగ్యులర్గా షూటింగ్ దగ్గర ఉండను కదండి, నేనేంటంటే స్టూడియో దగ్గరికి రింగులు అని కాన్వర్సేషన్ వినిపించి ప్రణీత్ కూడా ఫోన్లో ఎప్పుడు రింగు అని మాట్లాడుతుండేవారు అర్జున్ గారితో. నేనేమనుకున్నాను, ఓహో ఈ సినిమాలో రింగులు బాగా అంటే ఈ సినిమాకి బాగా వర్క్ చేస్తే మన రింగు గిఫ్ట్ కింద ఇస్తారేమో. నేనేమో 5 పాటలు చేశానండి, బాగానే చేశాను అనుకుంటున్నా. సో బాగా వచ్చినాయి పాటలు. సో 5 పాటలు చేశాను కదా, పాటకో రింగ్ అని 5 రింగులైనా ఇస్తారేమో అనుకున్నా. కానీ ఆ రింగులు కాదు కదండి, అసలు ప్రణీత్, అర్జున్ గారు, మా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి అనంతమైన రింగ్స్ వచ్చినాయి. ఆ రింగ్స్ నాకు ఏ రింగ్స్ అయితే వద్దో ఆ రింగ్స్ బాగా వచ్చినాయి. బట్ థ్యాంక్ యూ సో మచ్. కనిపించింది నీ మాటల్లో నాన్నగారి చమత్కారం కనిపించింది అంతే. మనం సక్సెస్ మీట్ అప్పటికల్లా ప్రొడ్యూసర్ గారిని మీ అందరికీ కూడా రింగులు యాంకర్కి వడ్డానం చేయిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన వశిష్ఠ గారు టు ప్లీజ్ స్పీక్, డైరెక్టర్. అందరికీ నమస్కారం అండి. ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ప్రణీత్ కంగ్రాట్స్ చెప్పాలి. ప్రణీత్ కంగ్రాచులేషన్స్. ఇందాక కొంచెం టెన్షన్గా ఉంది అన్నావు, యాజ్గా డబ్ల్యూ డైరెక్ట్గా టెన్షన్ ఉంటుంది, బట్ July 7 తర్వాత నీకు అది పోతుంది. అలాగే సింహభయ్య నీ టైమింగ్ సూపరు. అమ్మ ఐ లవ్ యూ ఎలా ఎంత ఇష్టం అంటే తెలంగాణతో పోల్చావు నువ్వు. అండ్ కాలభైరవ భయ్య నీ మ్యూజిక్ చాలా బాగుంది, సూపర్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేమంతా ఒకే కాలేజ్ అండి, అంటే నేను సీనియర్ వాళ్ళు జూనియర్, ఒకే బ్యాచ్ కాదు, దానికి చాలా హ్యాపీగా ఉంది. అండ్ July 7 కుంభస్థలాన్ని గట్టిగా కొట్టేస్తున్నాం అంతే, బాక్సాలే. థ్యాంక్ యూ సో మచ్ వశిష్ఠ గారు, థ్యాంక్ యూ. యాదం రాజు ఏం చేసావు ఈ సినిమాలో? రింగ్ కొట్టేసింది నువ్వేనేంటి? లేదు నేను కాదు. అందరికీ నమస్తే. సో సార్ అందరికి నమస్తే అన్న, ప్రణీత్ నమస్తే అన్న. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రణీత్ అన్నకి, ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేసిన సార్కి, రాజీవ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఈ July 7 అందరు చూడరు. థ్యాంక్ యూ సో మచ్. నీ ఎంకమ్మ మైక్ ఇచ్చిన నా గురించి చెప్పవా నువ్వు? మా మేడం గురించి చెప్పాలంటే మా మేడం మంచిది, చాలా మంచిది. సో చాలా సపోర్ట్ చేస్తుంది నాకు టీవీ షోస్లలో. మంచిదని చెప్తున్నావు అంటే లోపల ఏదో లేదు మేడం, నిజంగా రింగ్ నువ్వు కొట్టేసావా చెప్పు. నాకు తెలియదు రింగ్ గురించి, నాకు తెలిసింటే అప్పుడే కొట్టేస్తాను నేను. నాకు జస్ట్ అసిస్టెంట్ అని చెప్పిర్రు, వచ్చిన చేసిన, లేకపోతే రింగ్ అని తెలిసి అప్పుడే బ్యాగ్ ఎత్తుకోబెట్టు నాన్న నుంచి ఆడికి అట్లా అని. ఓకే రాజు, థ్యాంక్స్ రాజు, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు మన హరీష్ శంకర్ గారు మాట్లాడే ముందు ఐ థింక్ సింహ మీరు ఒక విషయం మర్చిపోయారా? ఓకే, విషయం మర్చిపోయానండి. డెబ్యూ డైరెక్టర్కి సుమ గారు యాంకరింగ్ చేసిన రాజీవ్ గారు ఆ సినిమాలో ఉన్న సూపర్ హిట్ అండి అది. కమాన్ ఇక్కడ కొట్టండి. ఏంటి అర్థం కాలేదా? అర్థమవుతుగా ఉన్నారా మీరు? ఈ సినిమా రాజీవ్ గారు బతికే ఉన్నారు. ఈ సంవత్సరం 2 సూపర్ హిట్లు కొట్టారు. అలాగా సమాజ వర్గమన, దానికి ముందు విరూపాక్ష, ఈ సినిమా కూడా సూపర్ హిట్ కొడతారు. సమాజ వర్గమనాలో కూడా బతికే ఉన్నావు కదా నా పసుపు కుంకుమలో. ఓకే, థ్యాంక్ యూ. అండ్ హరిశంకర్ గారు మీరు డిసైడ్ చేయండి, ఇప్పుడు మీరు మాట్లాడతారా సింహానా? సింహ కమ్ ఆన్, ద హీరో స్పీక్స్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సుమ గారు ఫర్ హోస్టింగ్ అవర్ ఈవెంట్. ఇట్ మీన్స్ అ లాట్ టు us. పిలిస్తే పరిగెత్తుకొని వస్తాను నేను, మరి చెప్పాలి నువ్వు. అండ్ ఫస్ట్లీ హరీష్ సార్, వశిష్ఠ సార్ అండ్ దశరథ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్. విష్ణు గారు థ్యాంక్ యూ అండి సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నేను ముందు ఇక్కడ చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి ఫర్
వాచింగ్ ఆ ట్రైలర్ అండ్ వీడియో బయట ఇచ్చినందుకు. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ సిద్ధు జొన్నలగడ్డ గారు. మీ వాయిస్తో మా రింగ్ స్టోరీ చెప్పడం ఇట్ వాజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. అండ్ మీ టైమింగ్ అండ్ మీ క్వర్కినెస్ వాజ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాయిస్ ఓవర్. అండ్ ఇప్పుడు రాజీవ్ మామ, థ్యాంక్ యూ సో మచ్. మీతోటి అండ్ జాన్ సార్ మీ ఎక్స్పీరియన్స్తో లైక్ దే హ్యాడ్ సో మెనీ స్టోరీస్ అండి. షూటింగ్ అంతా లైక్ 6 to 6 ఒక 1 hour 2 hours అయిపోయినట్టు అయిపోయేది. ఎన్ని స్టోరీస్ అసలు షార్ట్ గ్యాప్లో. రాజీవ్ మామ అండ్ జాన్ విజయ్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ ఒక్క నిమిషం రమేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్న. ప్రణీత్ చెప్తా ఉండేవాడు లైక్ అంటే నువ్వు లేనప్పుడు చాలాసార్లు నాతో చెప్పాడన్న దట్ రమేష్ అన్న ఉండడం నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది, లైక్ చాలా సపోర్ట్ ఉంది, లైక్ రమేష్ అన్న సపోర్ట్ ఇస్ చాలా హెల్ప్ఫుల్ అని. థ్యాంక్ యూ అన్న ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ శృతి గారు, యు ఆర్ అమేజింగ్. దో మాకు మోస్ట్లీ లైవ్ లొకేషన్స్ బయట అయినా కూడా ఆ రోడ్లని అట్లని కూడా మీరు బాగా సెట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కార్తిక్ అన్న, థ్యాంక్ యూ. మీ ఎక్స్పీరియన్స్ అంతా లైక్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ సీనియర్ ఎడిటర్ అయ్యి థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ అస్ అవుట్. అండ్ భైరవన్న గురించి ఇట్స్ జస్ట్ హ్యాపీ దట్ హీస్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ అంతే. డార్లింగ్ ప్రణీత్ అన్న గురించి, సో బేసిక్లీ తను నాకు ప్రణీతన్లో మోస్ట్ నచ్చేది ఏంటంటే హీస్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అండి. అండ్ సో బేసిక్గా ఈ స్టోరీ చెప్పిన తర్వాత నాకు చెప్పిన తర్వాత 15 versions రాశాడు బిఫోర్ గోయింగ్ టు షూట్. 15 versions ఆఫ్ అండ్ అంటే ప్రతి పాత్ని వదలడు, లైక్ ఎవ్రీ ఆపర్చునిటీ హీ వాంట్స్ టు ఎక్స్ప్లోర్. ఈ ఒకవేళ స్టోరీ ఈ రూట్లో వెళ్తే ఏం జరుగుద్ది, ఆ రూట్లో వెళ్తే ఏం జరుగుద్ది. అండ్ లైక్ హీస్ లైక్ ఆల్వేస్ అంటే షూటింగ్కి వచ్చినప్పుడు కూడా నాకు ముందు ఒక రోజు ఒక సీన్కి ప్రిపేర్ అయ్యారు వాడిని. అండ్ షూట్కి వెళ్ళేసరికి సీన్ పేపర్ చూస్తే మొత్తం వేరేలా ఉండేది. అంటే ఇన్ అ గుడ్ వే ఇంప్రూవ్ చేస్తూ ఉండేవాడు. ఆన్ స్పాట్ కూడా హీ యూస్ టు ఇంప్రూవ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఫర్ మేకింగ్ మీ యువర్ హీరో. అండ్ అర్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్. అండ్ యష్ గారు, మన సినిమాని ఇంతలా పుష్ చేసి దట్ వీ షుడ్ గో అని ఇంత దగ్గరుండి పుష్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ బాగ్సాలే ఆన్ 7th of July. థ్యాంక్ యూ. హీరోయిన్ గురించి చెప్పావా? హీరోయిన్ లైవ్లో చూస్తుంది, రాలేదు కదా చెప్పు. కేసీఆర్ గారికి తెలంగాణ అంటే ఎంత ఇష్టమో, నేహా సోలంకి అంటే అంత ఇష్టం. మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పావా? చెప్పాను. మీ ఇంట్లో వాళ్ళే స్టిల్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి వెళ్ళక చెప్తావా? లేదు చెప్పేసాను. ఓకే, ఎవరు లేరు, ఆల్ కవర్డ్ ఎవ్రీబడి కవర్డ్. థ్యాంక్ యూ, కంగ్రాట్స్. అండ్ అలాగే మన ఆర్ట్ డైరెక్టర్ శృతి గారిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. సిరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ డిఓపి రమేష్ గారు ఒక్కసారి మాట్లాడతారు. అండ్ దెన్ హరిశంకర్ గారు. హలో, హాయ్ అండి. హాయ్ ఎవరిబడి. స్పెషల్లీ థ్యాంక్స్ టు ప్రణీత్ బ్రో అండ్ మై లవ్లీ బ్రదర్ సింహ అండ్ భైరవ. అంటే నేను ఇండస్ట్రీలో అసిస్టెంట్గా జర్నీ అవుతున్నప్పుడు నా కెరియర్ మొత్తం వాళ్ళతోనే జర్నీ జరిగిందండి. బికాజ్ ఆఫ్ సారీ మ్యామ్, బాహుబలిలో 5 years అయిపోయిందండి. ఆ తర్వాత చిన్న గ్యాప్లో చిన్న సినిమా వేసుకుని బయట వెళ్ళి మళ్ళీ ఈసారి ఆర్ఆర్ఆర్ 3 సంవత్సరాలు అయింది. సో ఇక ఈ ఫ్యామిలీతో తిరగడం జరిగింది. సో నాకు ఇండస్ట్రీ వైజ్ నాకు బ్రదర్స్ లేరు. ఐ మీన్ ఇండస్ట్రీ వైజ్ ఐ హ్యావ్ 2 brothers, సింహ బ్రో అండ్ భైరవ అండ్ కార్తిక్. ఇప్పుడు ఇంకో బ్రో దొరికాడు ఈ సినిమా ద్వారా. థ్యాంక్స్ డార్లింగ్ ప్రణీత్. కానీ ఎవ్రీడే నాకు టెన్షన్ పెడతానంటే లొకేషన్లో, బ్రో ఇది అవ్వాలి.
లేదు డార్లింగ్ దానికి లైట్ యాంగిల్ ఉంటుంది, అదంటే నువ్వేమని వేసుకుని కావాలి ఫాస్ట్ కావాలి అంటాడు. సో ఈ ప్రెజర్లో మాత్రం నాకు ప్రెజర్ అనేది లేకుండా పోయింది. ఇంకా చెప్పాలంటే ఫ్రాంక్లీ చెప్పాలంటే నా లైఫ్లో బాక్సాలని సినిమాకి చాలా సూట్ అయిందండి, నా ఈ టైటిల్కి నా లైఫ్కి. బేసికలీ ఇప్పుడు రాజు సార్ చెప్పినట్టు అరే బొమ్మర్ది చలో బాక్సాలి అన్నట్టు ఉన్నాయి కదా. సో నా లైఫ్లో 2 లవ్ మ్యారేజ్ చేశాను, చలో బాక్సాలని లాక్కెళ్ళిపోయా అమ్మాయిని. 2 లవ్ మ్యారేజ్ చేశాను చేశారా? కానీ నేను లవ్ మ్యారేజ్ చేసుకోలేకపోయాను, అది పాయింట్. ఇప్పుడు కూడా బాక్సాలే టైటిల్కి పరిగెత్తుకుంటూ వచ్చానండి. మైసూర్లో షూటింగ్లో ఉన్న మళ్ళీ ప్రణీత్ అగైన్ నువ్వు వస్తావరా రింగ్ మీద రింగ్ వేస్తా ఉన్నాడు. సరే అని అప్పటికప్పుడు వేసుకొని అక్కడ మళ్ళీ వేరే డిఓప్తో మేనేజ్ చేసి అలా పరిగెత్తుకు వచ్చాను. లక్కీలీ ఈరోజు అక్కడ లాస్ట్ వర్కింగ్ డే, ఈ బాక్సాల కోసం ఇలా పరిగెత్తుకు వచ్చాను. ఇది నా బాక్సాలకి బాగా యాప్ట్ అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా అవుతుందండి మీ లవ్ మ్యారేజ్? 5 ఏళ్ళు బాహుబలికి, ఇంకో 4 ఏళ్ళు ఆర్ఆర్ఆర్కి, తర్వాత ఈ ఫ్యామిలీకి. మ్యారేజ్ అవ్వట్లేదు కానీ ఫ్యామిలీ ప్లానింగ్ అవుతుంది మీకు ఇక్కడ. హరీష్ శంకర్ గారు టు ప్లీజ్ స్పీక్. ఎస్. ముందుగా అందరికీ నమస్కారం. ముందుగా నాకు మైక్ ఇప్పించిన సుమగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇప్పటికైనా మైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కాస్ట్ అండ్ క్రూకి, కింద ఉన్న రమ మేడం గారికి, వల్లి మేడం గారికి నమస్కారం మేడం. ఇందాక సారీ చూడలేదు, మీరు వస్తున్నారు. మత్తు వదలరా సినిమా చూశాక నేను సింహ ఫ్యాన్ అయ్యాను, అండ్ కలర్ ఫోటో చూశాక కాలభైరవ ఫ్యాన్ అయ్యాను. ఇద్దరికి తరగతి గదిలో సాంగ్ కొన్ని నెలల తరబడి వింటూనే ఉన్నాను. ఐ థింక్ ఐ టోల్డ్ యూ. సో సచ్ ఎ గ్రేట్ కంపోజిషన్. ఇందాక మా ఫ్రెండ్ అంటున్నాడు ఇలాగ ఈ ఫంక్షన్కి వెళ్ళాలి అంటే, ఇలాగ సింహ హీరో, ప్రణీత్ డైరెక్టర్, కాలభైరవ మ్యూజిక్ అంటే కిరణ్ గారు అబ్బాయిలు కదా ఇద్దరు అంటే, అవును. అదేంటి మావా వాళ్ళు ఏంటి అంత సింపుల్గా ఉన్నారు, ఆస్కార్ వచ్చిన తర్వాత కూడా. మా నాన్నకి ఆస్కార్ వస్తే నేను డస్పాల ముందు చాపర్లో దిగేవాడిని అన్నాడు. వాళ్ళు ఇంకా నేల మీదే ఉన్నారు. అండ్ ఐ థింక్ వల్లి గారి పెంపకం అలాంటిది. గుడ్ టు సీ యూ గైస్. యూఆర్ సో గ్రౌండ్ టు ఎర్త్. మామూలు చిన్న చిన్న అవార్డ్స్ వస్తేనే, సంతోషం అవార్డ్స్ వస్తేనే పట్టుకోలేకపోతున్నాం జనాల్ని. అలాంటిది ఆస్కార్ వచ్చిన తర్వాత కూడా ఇంత సింపుల్గా ఉన్నారు. అండ్ దట్టు మా కాళ్ళభైరవ్ ఆస్కార్ స్టేజ్ మీద పర్ఫామ్ చేశాడు. సో ప్రౌడ్ ఆఫ్ యూ బ్రో. గుడ్ టు సీ యూ దేర్. ఫస్ట్ ప్రణీత్ అంటే నేను మా ఫ్రెండ్స్ కలిసి ఒక మంచి కంటెంట్ సినిమాలు ప్రొడ్యూస్ చేద్దాం అనే ఒక థాట్ వచ్చినప్పుడు నాకు మా ఫ్రెండ్ ప్రణీత్ నేమ్ రికమెండ్ చేశాడు. ఫస్ట్ తను చేసిన మొదటి సినిమా సూర్యకాంతం ట్రైలర్ చూపించాక నాకు ఆ సినిమా బాగా నచ్చింది. ఆ తర్వాత నేను మా ఫ్రెండ్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం. సో మాకు ఈ లోపల ఒక ప్రొడ్యూసర్ వస్తే ఆ ప్రొడ్యూసర్కి ప్రణీత్ని పరిచయం చేసి ఆ ప్రొడ్యూసర్తో ప్రణీత్కి అడ్వాన్స్ ఇప్పించా. ఆ తర్వాత ఆ ప్రొడ్యూసర్ చచ్చిపోయాడు. సారీ చెప్పకూడదు, బట్ తప్పట్లేదు. ఆ ప్రొడ్యూసర్ పోయాడు పాపం. ఆ తర్వాత ప్రణీత్ కాల్ చేస్తాడో నేను ఎత్తట్లేదు. ఓ రోజు వచ్చి అదే సార్ మీరు ప్రొడ్యూస్ చేద్దాం అన్నారు కదా అన్నాడు. నాకు టెన్షన్ వస్తుంది. మా ప్రొడ్యూసర్తో అడ్వాన్స్ ఇప్పించాం, ఆ ప్రొడ్యూసర్ పోయాడు, ఇప్పుడు మళ్ళీ నన్ను ప్రొడ్యూస్ చేయమంటున్నాడు ఏంటి అని. నేను కొన్ని రోజులు ఫోన్లు ఎత్తలా, భయం వేసి. ఆ తర్వాత ఒకసారి మెసేజ్ పెట్టాడు, సార్ ఒక కథ వినాలి. కథే కదా అయితే వచ్చేయన్నాను. వచ్చి ఈ బాక్సాలే స్క్రిప్ట్ చెప్పాడు. నాకు వినగానే ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది. అండ్ మీరు ఇందాక చూశారు కదా ఈ ఆడియో ఫంక్షన్ ఎంత అల్లరిగా సరదాగా జరిగిందో, ఈ సినిమా కూడా అలాగే ఉంది. ఒక నలుగురు బ్యాంక్ బెంచర్స్, ఒక కాలేజీలో నలుగురు కుర్రోళ్ళు కాలేజ్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళడం కామన్. బట్ ఇక్కడ వీళ్ళందరి రిలేషన్ చూసిన తర్వాత ఈ నలుగురు కుర్రోళ్ళు ముగ్గురు కాలేజ్ ఎగ్గొట్టి సినిమా తీశారేమో అనిపించింది నాకు. వీళ్ళ రిలేషన్ అంటే నాకు అర్థం కావట్లా. కాలభైరవను ప్రణీత్ ఏమో బావా అని పిలుచుకుంటున్నాడు. మన సింహం వచ్చేసి ప్రణీత్ అన్న అంటున్నాడు. నాకు అసలు కొట్టేస్తుంది. సినిమా చాలా బాగుంది. ప్రణీత్కి ఒక ఎక్స్ట్రాడినరీ కామెడీ టైమింగ్ ఉంది. మా ఆఫీస్లో నాకంటే ఎక్కువ ప్రణీతే ఉంటాడు. నేను వచ్చేసరికి ఆఫీస్లో ఉంటాడు. ఎప్పుడు వచ్చావంటే ఎలాగ మీరు వస్తారు కదా సార్ అని చెప్పి నేను వెయిట్ చేస్తాను అంటాడు. సో ఎవ్రీ టైం ఈ సినిమా జరుగుతున్న సేపు ప్రతి బెటర్మెంట్, ప్రతి డెవలప్మెంట్, ప్రతి ప్రోగ్రెషన్ నాతో షేర్ చేసుకున్నాడు. వి సపోజ్ టు ప్రొడ్యూస్ దిస్ ఫిలిం, బట్ పాండమిక్లో నేను బయటికి రాకుండా నేను వేరే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇంకోళ్ళకి కాల్ చేసి అలాగా ఫైనల్గా మళ్ళీ వాళ్ళు నాకు కాల్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను ఫైనల్గా. సో ఐ థింక్ July 7th నేను బై ద వే సినిమా చూశాను.
సో ఐ నీడ్ నాట్ వెయిట్ ఫర్ 7th. నాకు బాగా నచ్చింది సినిమా. సుదర్శన్, సత్య, అర్జున్ గారు అండ్ రాజీవ్ గారు అందరూ చాలా చాలా బాగా చేశారు. యూ గోనా సీ అ కంప్లీట్ న్యూ కైండ్ ఆఫ్ కామెడీ టైమింగ్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ భైరవ మ్యూజిక్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ మాల్లో జరిగే ఒక చేజ్ అండ్ లాస్ట్లో వచ్చే హై స్పీడ్ యాక్షన్ సీక్వెన్స్లో ఎక్స్ట్రానరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. నో డౌట్ తండ్రి పేరు నిలబెడతాడు వెరీ సూన్. అండ్ జూలై 7th 100% ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా మీరు చూడబోతున్నారు. అండ్ విష్ణు గారు నేను కలిసి ఫ్యూచర్లో ప్రణీత్తో ఒక సినిమా ప్రొడ్యూస్ చేయబోతున్నాం. సో డెఫినెట్లీ. అండ్ సింహ లాంగ్ వే టు గో. చాలా చాలా మంచి కామెడీ టైమింగ్ ఉంది. అండ్ అన్నిటికీ మించి మంచి సంస్కారం. బేసిక్గా రాజ్ కపూర్ చెప్పినట్టు ఇక అచ్చే కళాకారు బన్నేకి వెళ్ళి అచ్చా ఇన్సాన్ బన్నా జరూరీ అని చెప్పాడు మహానుభావుడు. మంచి వ్యక్తిత్వం ఉన్నప్పుడే టాలెంట్ గుర్తింపబడుతుంది. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. సో డెఫినెట్గా ఈ సినిమా మీ అందరి ఆశీస్సులు పొందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డోంట్ ఫర్గెట్ జూలై 7th భాగ్ సాలే ఇన్ థియేటర్స్. ఆల్ ది బెస్ట్ అంటారు. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ శంకర్ గారు. సూపర్ అండి. అసలు అంటే ఈ వేదిక మీద బాగ్సాలే వేదిక మీదే ప్రణీత్ అసలు నెక్స్ట్ నాకు ఇంకో ప్రీ రిలీజ్ ఈవెంట్ రావడం అనేది గొప్ప విషయం కదా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదండి ఇవాళ మన కార్యక్రమాలు. ఇవాళ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. జూలై 7th థియేటర్స్లో కలుస్తున్నాము ఫర్ బాగ్సాలే మూవీ. ఎంజాయ్ ద ఫిలిం. శుభరాత్రి. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఆల్ అవర్ గెస్ట్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. Thank you.